సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎక్కడా చూసినా కూడా నగరంలో వివిధ కళాకృతులు అద్భుతంగా ఆకర్షణీయంగా మారాయి. వాల్ పెయింట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యోగాను ఇండికేట్ చేస్తూ యోగా ప్రయోజనాలను చెప్పే విధంగా ఈ యోగాంధ్ర వేడుకలకు సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక ట్రాఫిక్ ఐలాండ్స్ కావచ్చు, లేకపోతే ప్రముఖ కూడళ్ల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మొక్కలు నాటడం కానీ, లేకపోతే వివిధ కళాకృతులను ఏర్పాటు చేయడం కానీ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్కే బీచ్ దగ్గర ఏదైతే ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులు వస్తారో ఆ ప్రముఖులు వచ్చే వెన్యూ దగ్గర ఒక బ్రష్ ఆకారంలో హరితాంధ్ర నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కళాకృతిని చూడొచ్చు. ఇటువంటి ఏర్పాట్లు నగరంలో అనేక చోట్ల జరిగాయి. ప్రధానంగా బీచ్ రోడ్తో పాటు మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో కనెక్టింగ్ రోడ్స్లో కూడా ఇటువంటి కళాకృతులను ఏర్పాటు చేశారు. ఓవరాల్గా హరిత ఆంధ్ర నినాదం ఒకవైపు, యోగాంధ్ర నినాదం మరోవైపు సమ్మిళితంగా జీవీఎంసీ ఈ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇక నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో కళకళలాడుతున్న వాతావరణం ఉంది. ఇక లైటింగ్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏర్పాట్లన్నీ కూడా పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్, డిఫరెంట్ ఐడల్స్, వివిధ రకాల జంతువులతో పాటు పర్యావరణ హితమైన ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సంసిద్ధమైన పరిస్థితి ఉంది. హరితాంధ్ర నినాదం మారుమోగించాలనే ఉద్దేశంతో వివిధ రకాల ప్లాంటేషన్స్ను కూడా నగరం అంతా కూడా ఏర్పాటు చేశారు. కలర్ఫుల్ వాతావరణంతో విశాఖలో యోగాంధ్ర ఫెస్టివల్ జరగబోతోంది. 11th ఇంటర్నేషనల్ యోగా డేను ప్రధాని ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కళాకృతులు అయితే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా జీవీఎంసీ ఏర్పాటు చేసిన కళాకృతుల భాగం. చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కల్పించింది. వాల్ పెయింట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రివెంటివ్ మెజర్స్ వలన ఆరోగ్యం ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దాన్ని ప్రస్తావిస్తూనే వారిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విధంగా ఈ ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆర్కే బీచ్ నుంచి నగరంలో వెళ్ళే అన్ని మార్గాల్లోనూ కూడా డిఫరెంట్ వాల్ పెయింట్స్ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ మార్గం అయితే ఉంటుందో ఇది ప్రధానమైన మార్గం. ఆర్కే బీచ్ ఎంట్రీ పాయింట్గా దీన్ని చెప్తారు. ఇటువంటి చోట వివేకానంద మిషన్ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలన్నీ కూడా భాగస్వామ్యం అవుతున్న కారణంగా యోగా ప్రాశస్త్యాన్ని, యోగా యొక్క అవసరాన్ని వివరించే విధంగా ఈ వాల్ పెయింట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు రామకృష్ణ మిషన్ దగ్గర ఉన్న యోగా పెయింట్స్ అన్నీ ఇలాంటి కళాకృతులు కావచ్చు, లేకపోతే ఇంకా కలర్ఫుల్ వాతావరణంతో మొత్తం నగరంలో ఉన్న అనేక వాల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ సీనరీస్ కావచ్చు, లేకపోతే యోగాతో రిలేట్ అయిన యోగా విన్యాసాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రధాన వెన్యూ అయిన ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు బ్యూటిఫికేషన్ మీద పెద్ద ఎత్తున జీవీఎంసీ దృష్టి సారించింది. ఇక వాల్ పెయింట్స్ను అద్భుతంగా చిత్రీకరించడం ద్వారా నగరానికి వచ్చే ప్రముఖులు కావచ్చు, లేకపోతే ప్రజలకు ఒక ఆహ్లాదపూరితమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రయత్నాలు అయితే వేగవంతమయ్యాయి. దాదాపుగా వాటిని తుది దశకు చేరుకున్నట్టుగానే చెప్పవచ్చు. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.